హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మా ఫామ్లో అంటే మా పొలంలో అమ్మ వాళ్ళ పొలంలో ఏమేమి మొక్కలు ఉన్నాయో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కొత్తగా తెచ్చుకున్న మొక్కలు కడియం నుంచి ఇవి సంపెంగ వెరైటీస్ ఉన్నాయి కదా, 3 వెరైటీస్ తెచ్చాము. ఆ 3 మొక్కలు అయితే తమ్ముడు నాటుతున్నాడు. కొంచెం మట్టి విడుతున్నట్టు అనిపించింది, అంతే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు. అలా అయినా పర్లేదండి, రూట్స్ కొంచెం బయటకు వచ్చినా పర్లేదు, ఏం కాదు. అయితే వాడికి భయం వేసి అలాగా గట్టిగా అనుకుతున్నాడు. కింద మనకి గ్రాఫ్టింగ్ మొక్కలు కదా ఇవి, కింద వచ్చిన ఆకులు ఏవైనా ఉంటే తీసేసుకోవాలి. కింద మొక్క స్టార్ట్ అయిందంటే పైన మొక్క రాదండి, గ్రోత్ ఉండదు, చచ్చిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి తీసేయమని చెప్పాను. గ్రాఫ్టింగ్ మొక్కలు ఏంటంటే తొందరగా క్రాఫ్ వస్తుంది, అలాగే ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం క్రాఫ్ తీసుకుంటాం, దాని నుండి పంట అనేది తీసుకుంటాం అనమాట. లోతు వచ్చేసి ఒక మూర లోతును అలాగే 2 జానాలు వెడల్పు అయితే తీసుకున్నాము. ఈ గ్రాఫ్టింగ్ ఎలా ఉన్నది ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా, వేరే మొక్కకి ఈ మొక్క వచ్చేసి జాయిన్ చేశారు, అది అతుక్కుపోయింది అనమాట. కవర్ కట్ చేస్తే కవర్ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని మనకి ఆ గ్రాఫ్టింగ్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయిందో అక్కడ వరకు మనం మట్టిలో కప్పెట్టుకోవాలి. ఈ మొక్కలన్నీ తమ్ముడు అనేది కప్పెడుతున్నాను అనమాట. సరదాగా చిన్న పిక్స్ అనేది తీసాను, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దానికి. మా ఫామ్లో వచ్చేసి కోకో, కొబ్బరి 2 ఉన్నాయండి. ఇది వచ్చేసి కోకో అనమాట. ఈ కోకో కాయలు ఏంటంటే మనకి కోకో పౌడర్ ఉంటుంది కదా, కోకో పౌడర్ని తయారు చేస్తారు. ఆ కోకో పౌడర్ అంటే మనకి ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత ఇవి మనకి హార్వెస్ట్ చేసేసుకుంటారు. చేసిన తర్వాత గింజలు అవి తీసేసుకుని 3 రోజులు స్టోర్ చేసి మొత్తం డ్రై అయిపోయేదాకా ఎండలో పెడతారనమాట. అవి దాని తర్వాత మర్చెట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కొనుక్కొని తీసుకుని వెళ్తారు ఇంటి నుంచి. ఇవి మన ఫామ్లో పొలంలో కప్పెట్టిన అంటు మొక్కలేనండి ఇవన్నీ, గ్రాఫ్టింగ్ మొక్కలు. బనానా కానీ, స్టార్ ఫ్రూటు, లెమను, తర్వాత మ్యాంగో, ఇవన్నీ వెరైటీస్ అనమాట. వాటర్ యాపిల్, నేరేడు ఒకటి, ఇవన్నీ వెరైటీస్ అనమాట. మన పొలంలో కప్పెట్టుకున్నాం రీసెంట్గా. ఇదిగోండి ఇలా కట్ చేసేస్తారు. ఒకటి రీసెంట్గా కట్ చేసినేమో ఎల్లోగా ఉన్నాయి, బ్లాక్ ఏమో పాతాయి అనమాట. తర్వాత చీగిపోతాయండి పొలంలోనే, ఏం పర్లేదు, కానీ దూరంగా వేసుకుంటేనే బెటరు. మళ్ళీ వాటికి వచ్చే పురుగు వల్ల మన పొలంకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దూరంగా పాడేసుకోవడం బెటర్, కానీ చేలోనే వదిలేశారు మా వాళ్ళు అయితే. అక్కడున్న ఆవులు కూడా సరదాగా ఫోటో తీసి మీకు షేర్ చేస్తున్నాను. టోటల్గా మా పొలం అయితే ఇదండి. అక్కడ పనస చెట్టు, ఈ చెట్టుకి అయితే మా పిల్లలు ఉయ్యాలు వేసుకుని ఊగుతూ ఉంటారు. చాలా ఇయర్స్ బ్యాక్ కదండి మేము మా పొలం వెళ్ళినా కూడా దీని కింద కూర్చుని తిని అవంతా మా చైల్డ్హుడ్, మా చిన్నతనం అంతా పొలం కిందే అనమాట. ఎప్పుడైనా నాగుల చవితికి పుట్టలో వేసుకోవాలన్నా కూడా పాలు పోసుకుని వచ్చి అక్కడే కూర్చుని తినేవాళ్ళం. చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట, కూర్చోడానికి నీట్గా ఉంటుంది. మా తాతయ్య అక్కడే కూర్చునేవాడు, వాటర్ అవన్నీ అక్కడే ఫెసిలిటీ